హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. తొండమునేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్ మెండుగం రోయుగజ్జలును మెల్లని చూపుల మందహాసమున్ కొండొక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జవై ఉండెడి ఓయి పార్వతీ తనయ గణాధిపనికి మృక్కెదన్. తలచితినే గణనాథుని తలచితినే విఘ్నపతిని తలచిన పనిగా తలచితినే హేరంబుని తలచితిన విఘ్నములను దొరకుట కొరకున్. వాగర్ధావ్యవసంతృప్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మాతాపితృభ్యో నమః. ఈరోజు శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దసరా మహోత్సవాల 3వ రోజు 19 అక్టోబర్ 2020 19/10/2020 ఆశ్వేయుజ శుద్ధ తదియ సోమవారం నాడు మనం ఈరోజు నవరాత్రుల్లో 3వ రోజుని అశేష భక్తి శ్రద్ధలతో అమ్మవారి మీద అత్యంత ప్రేమతో జరుపుకుంటూ ఉన్నాం. నిన్న చెప్పుకున్నట్లుగా మరి ఈరోజు విజయవాడ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో ఉన్న అమ్మవారు కనకదుర్గ అమ్మవారికి గాయత్రీదేవిగా అలంకారం చేయడం జరిగింది. వివిధ రూపాల్లో ఉన్నటువంటి అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కడుపారడి పుచ్చినయమ్మ, తను నమ్మిన వేల్పుల మనంబుల నుండెడియమ్మ, దుర్గా మాయమ్మ, కృపాబ్ధి ఇచ్యుత కవిత్వ పటుత్వ మహత్వ సంపదల్. ఆ దుర్గా అమ్మవారు ఈరోజు గాయత్రీదేవిగా మనకి ఇక్కడ దర్శనమిస్తూ ఉన్నారు. అసలు దుర్గా అని పలికితేనే ఆపదలు ఉండవట. ఈ దుర్గా అనే పదం నామం 5 స్వరాలతో కలిసి ఉంది, 5 బీజాక్షరాలతో కలిసి ఉంది. ఉద్దు అంటే దాకు వలపల గిలక, ఉద్దు, ఊ, ఉర్రు, ఉగ్గు, ఆ, దుర్గా. ఈ విధంగా 5 బీజాక్షరాలతో కలిసినటువంటి మహామంత్రం ఇది దుర్గానామధేయం. ఇందులో మరి ఈ స్వరాలు దు, ఊ, రు, గు, ఆ అంటే దుర్గాని మనం పూర్వకాలం చదువుకునేటప్పుడు చెప్పేవారు ఆకు అకారమిస్తే కా, కాకు అకార ఆకారాలిస్తే కా అని చెప్పేవారు. ఈరోజు ఆ చదువులు లేవు, ఆ సంస్కృతి విధానాలు లేవు. ఈరోజంతా అదేమంటే కంప్యూటర్ యుగం, డెవలప్మెంట్ అంటున్నారు, అప్డేషన్ అంటున్నారు. కానీ అసలు ఒక స్వరాన్ని ఎలా పలకాలి అనే విషయాన్ని కూడా మనం నేర్చుకోలేని చదువులు మనం చదువుకుంటూ ఉన్నాం ఈరోజు. ఇది మన యొక్క దౌర్భాగ్య పరిస్థితి. కాబట్టి ఈ దుర్గా అనే పదంలో దకార, ఉకార, రకార, గకార, ఆకారాలు 5 స్వరాలు ఉన్నాయి. ఈ స్వరాల యొక్క అర్థం ఏంటి? సంస్కృత ప్రామాణ్యంగా దకారం దైత్యాన్ని అంటే దైత్య గుణాన్ని నశింపచేస్తుంది. దకారము అనేటువంటిది దైత్య గుణాన్ని నశింపజేస్తుంది. దైత్య గుణము అంటే రాక్షస గుణము. మనం ప్రతిరోజు చెప్పుకుందే రాక్షస గుణం, రాక్షస గుణం, దైవగుణం. రాక్షస గుణాలు ఎలా ఉంటాయో మనకు తెలుసు, దైవ గుణాలు ఎలా ఉంటాయో మనకు తెలుసు. నిన్న మనం చెప్పుకున్నాం రాక్షస గుణాలు అంటే అవి ఇవి అని. మరి దైవ గుణాలంటే సాత్వికంగా ఉండటం, కోపం లేకుండా ఉండటం, పశు పక్ష క్రిమి కీటకాలు యందు ప్రేమ కలిగి ఉండటం. ఈ ప్రపంచమంతా ప్రేమమయం. అమ్మవారు
ప్రేమస్వరూపిణి, దయాద్రస్వరూపిణి. మనం కూడా దయగలిగి ఉంటాం. పంచభూతాల యందు మనం ప్రేమను కలిగి ఉంటాం. ఈరోజు పంచభూతాలంటే మనకు భయమే లేదు. పంచభూతాలు అంటే పృథివాపస్తేజో వాయురాకాశాత్, భూమి, అగ్ని, వాయువు, జలము, ఆకాశము. వీటన్నిటి కలయితోనే ఈ ప్రపంచం అనేటువంటిది ఏర్పడింది. ఈ పంచభూతాత్మక స్వరూపమే అమ్మవారు. అమ్మవారే మనకి ఈ విధంగా అవకాశాన్ని ఇచ్చి మన ఈ జన్మలకు కారణభూతమైంది. ఆ విధంగా దుకారము, దకారమైనటువంటిది మనలో ఉన్న రాక్షస గుణాన్ని అంతరింపజేస్తుంది. తర్వాత వచ్చేది ఉకారం. విఘ్నం లేకుండా చేస్తుంది. మనం ఏ పని అనుకుంటే ఆ పని విఘ్నం లేకుండా చేస్తుంది. దకార ఉకారాలు అక్కడికి దు అయింది, దుర్గలో దు అయింది. ఈ ఉకారం ఏం చేస్తుంది? మనకి అనుకున్న పనులన్నింటినీ విఘ్నం లేకుండా చేస్తుంది. అయితే మళ్ళీ వెంటనే మనకు లోటు. అనుకున్న పనులంటే మంచి పనులా చెడ్డ పనులా, ఏ పనులైనా చేస్తుంది. దాని ఫలితం మనం అనుభవిస్తాం. దాని ఫలితాన్ని మనమే అనుభవిస్తాం. అసలు ఇక్కడ మనం సంకల్పం చెప్పుకుంటాం. నా భావన అయితే కీర్తిశేషులు మా గురువుగారు చెప్పిన విధానం ప్రకారం సంకల్పం చెప్పుకుంటాం. సంకల్పం అంటే అసలు ఎందుకు చెప్పుకోవాలి? ఈ పూజా కార్యక్రమాల్లో నవరాత్రుల్లో పూజ చేసే ముందు సంకల్పం చెప్పుకోవాలి. సంకల్పము అంటే ఏమిటి? సంకల్పము అంటే మనం ఏ ప్రదేశంలో ఉన్నామో, ఎక్కడ ఉన్నామో, మనం ఎవరు ఉన్నామో హలో అని చెప్పడం అన్నమాట. అంటే 84 లక్షల జీవరాశులు కూడా అమ్మవారి యొక్క పుత్రికలేగా, అమ్మవారి సంతానమేగా. ఇంతమంది సంతానంలో మనం ఎవరం, ఎక్కడున్నాం, ఎక్కడి నుంచి అమ్మని పిలుస్తున్నాం అనే విషయాన్ని మనం సంకల్ప రూపంలో అమ్మ పరమేశ్వరముద్దిశ్య భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే కృష్ణా గోదావర్యోర్మధ్యప్రదేశే అంటే నేను విజయవాడ గ్రామం నుంచి చెప్తున్నాను కాబట్టి శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే కృష్ణా గోదావర్యోర్మధ్యప్రదేశే ఇన్ని చోట్ల భరతఖండంలో ఉన్నాను. అమెరికాలో లేను, ఆస్ట్రేలియాలో లేను, భరతఖండంలో ఉన్నాను. ఈ భరతఖండంలో కూడా మేరు పర్వతానికి ఈశాన్య దిశలో ఉన్నాను. 2 నదులు, జీవనదులు సస్యశ్యామలంగా ఈ భారతదేశాన్ని, మన ఆంధ్రదేశాన్ని సస్యశ్యామలం చేస్తున్నటువంటి రైతులకు ఆపన్నహస్తంలా ఉండి మనకి భోజనాన్ని ఏర్పాటు చేసినటువంటి, ధాన్యాన్ని ఏర్పాటు చేసినటువంటి జీవనదులైనటువంటి కృష్ణా గోదావరి ఈ నదుల మధ్యప్రదేశంలో ఉన్నాను. మరి తర్వాత అంతవరకే కాదు, ప్రదేశమే కాదు, నాకు నేను చెప్పుకోవాలి. మన గోత్రం, మనం ఏ ఋషులకు సంబంధించిన వారం, మన పేరు, ఇవన్నీ కూడా సంకల్పంలో చెప్పుకుంటాం. గౌణ్యస గోత్రోద్భవస్య ఆదిశేషర్మనామధేయస్య అని చెప్పుకుంటాం. అక్కడతో ఏమన్నారంటే మా గురువుగారు, అక్కడతో మనం ఆగాలిట. కానీ ఆ సంకల్పంలో మనం ఏం చెబుతామో తెలుసా? ఆయురారోగ్యైశ్వర్యాభివృత్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం అన్ని కోరికలు లిస్టు పెట్టేసాం. అమెండ్మెంట్ ఒక లిస్టు పెట్టేస్తున్నాం దేవుడికి. అయ్యా నీ పూజ చేస్తున్నావు, అమ్మా నీ పూజ చేస్తున్నావు, నాకేం కావాలి? నీ పూజ చేస్తున్నాను కాబట్టి నాకు నువ్వు ఆయువు ఇవ్వు, ఆరోగ్యం ఇవ్వు, ఐశ్వర్యం ఇవ్వు, అది ఇవ్వు, ఇది ఇవ్వు, వంకాయ ఇవ్వు, అట్లా ఇవ్వు. ఇన్ని చెబుతున్నాం మనం. ఈ విధానమే తప్పు. మా గురువుగారు చెప్పింది మాకు, నువ్వు ఏదీ కోరవద్దు, నీకు ఏమి కావాలో తల్లిగా ఆవిడికి తెలుసు. ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఈ దుకారము, దుర్గాలో ఉన్నటువంటి ఈ దకారము దైత్యం మనలో ఉన్నటువంటి రాక్షసత్వాన్ని నిర్మూలిస్తే ఉకారము మనం అనుకున్న పనులు నిర్విఘ్నం చేస్తుంట. అయితే ఈ అనుకున్న పనులు సమంజసమేనా, అనుకోవచ్చా అంటే అసలు నా లెక్క ప్రకారం అనుకోకూడదు. శాస్త్ర ప్రకారం మనం ఏమీ కోరరాదు. నిన్నే చెప్పుకున్నాం మనం, నిన్నో మొన్నో చెప్పుకున్నాం మనం.
పూర్తిగా మనం భగవంతుని మీద భారం వేస్తే మనకి ఏ సమయంలో ఏ నిమిషంలో ఏమి కావాలో ఏమి ఇవ్వాలో అంతా అమ్మవారే ఇస్తుంది. మనం ఫలానా కావాలి అని అడగక్కర్లా. కాబట్టి ఈ సంకల్పం చెప్పుకుని ఈ విధంగా చేస్తున్నాం. ఈ దకారం మనలో ఉన్నటువంటి రాక్షస గుణాన్ని పోగొడితే ఉకారం మనం అనుకున్న పనులను, సరే మనుషులం కదా సార్, మరి బాధలు పడలేకపోతున్నామండి, ఈతి బాధలండి, కష్టాలండి, పొద్దున్న లేస్తే నానా బాధలు అండి, అందుకని మరి భగవంతుని మనం సహాయం అడుగుతున్నామండి, భగవంతుని సహాయం అడుగుతున్నామండి అని చెప్తాం మనం. మీరు కానీ నేను కానీ ఎవరైనా చెప్పే మాటే ఇది. కాబట్టి ఈ ఉకారం, దుర్గాలో ఉన్నటువంటి ఉకారం మనం అనుకున్న పనులను నిర్విఘ్నంగా అయ్యే విధంగా పాటుపడుతుంది. తర్వాత దుర్గాలో ఉన్నటువంటి దకార ఉకారాలు అయిపోయిన తర్వాత రకారం, రెండో అక్షరం దుర్గా, అర్గాలో ఉన్నటువంటి రకారం. ఈ రకారము రోగాలు రాకుండా కాపాడుతుంది. ఇది అవసరమే కదా మనందరికీ. మరి ఈరోజు గత జనవరిలో మొదలైంది, డిసెంబర్లో మొదలైంది, 10 నెలలు మన భారతదేశానికి వచ్చి ఒక 3 నెలలు తగ్గించుకుంటే, అంటే మనకి లాక్డౌన్ లెక్క కదా మనకి. ఈ లాక్డౌన్ ప్రకారం మనకి 7 నెలలు. ఈ 7 నెలల నుంచి ఒక వైరస్ మహమ్మారి ఈ దేశాన్ని పట్టిబీడిస్తోంది. ఈ దేవీ నవరాత్రుల సందర్భంగా అమ్మవారు ఈ ప్రపంచాన్ని, మన భారతదేశాన్ని, మన ఆంధ్రప్రదేశ్ని, ప్రతి ప్రజల్ని ఈ కరోనా వైరస్ నుంచి రక్షించవలసిందిగా అమ్మవారిని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా ప్రార్థిస్తున్నాను. మరి ఈ విధమైనటువంటి రోగాలు, ఈ రోగాల నివారణకు కూడా ఈ రకారం అనేది ఉపయోగిస్తుంది. అంటే ఉచ్చారణ మాత్రేనా, ఉచ్చరించాలి. తర్వాత దుర్గా, ఆ ర్గాలో ఉన్నటువంటి రకార గకారము. ఈ గకారము పాపాలు పోగొడుతుంది. అదేవిధంగా చివరిలో ఉన్నటువంటి అకారము శత్రునాశనం చేస్తుంది. శత్రువు ఎందుకుంటారండి మనకి? మనం నచ్చిన వాడు మిత్రువు, మనం నచ్చని వాడు శత్రువు. మన మాట నచ్చదు, మనకు శత్రువు అవుతాడు. మన నడక నచ్చదు, మనకు శత్రువు అవుతాడు. లేదు, అతని మాట మనకు నచ్చదు, మనం అతను దూరంగా పెడతాం, మనకు దుష్టుడిలా కనబడతాడు. అతని నడక మనకు నచ్చదు, అతని భావన మనకు నచ్చదు, అతను మనకు శత్రువు అవుతాడు. మరి అసలు ఈ భావనారాహిత్యంలో ఉండగలిగినట్లయితే సాధ్యమైనంతవరకు తామరాకు మీద నీటి బొట్టులా ఉండటం అనేటువంటిది మానవ జన్మలో మనం చేయవలసిన పని. తామరాకు మీద నీటి బొట్టు అంటే ఈ సామెత మనందరికీ తెలిసిందే, మనం చూసేదే. పెద్ద చెరువు ఉంటుంది, చెరువులో తామరాకులు కూకొల్లలుగా ఉంటాయి. వాటి నీరు, వాటి మీద నుంచే అలలు వెళుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. కానీ ఆ తామరాకుని ఆ నీటి బిందువు స్పర్శించగలుగుతుందా? స్పర్శించలేదు. అంటే అది ఉదాహరణ మనం ఎందుకు చెప్పుకోవాలంటే, మనం ఈ భవబంధాలు ఈ ప్రపంచంలో ఉన్నాం కాబట్టి ఉంటూనే ఉండాలి. కానీ ఏది మనం అంటకూడదు, మనకి అంటకూడదు. తామరాకు మీద నీటి బొట్టు అంటే అది. మనం అందరితోనూ ఉండాలి, సొసైటీలో ఉండాలి, సంఘంలో ఉండాలి, అందరితో ఉండాలి. కానీ ఎవరి భావాలని మనం అంటించుకోకూడదు, మనం ఆపాదించుకోకూడదు. మనకంటూ ఒక నిశ్చలత్వం, నిర్గుణత్వం మనకంటూ ఉండాలి. ఆ విధంగా ఇందులో ఉన్నటువంటి అకారం శత్రువుని నాశనం చేస్తుంది. సరిపోయింది కదా. తకార, గకార, ఉకార ఆకారాలు దుర్గా. కాబట్టి దుర్గా అని పలికితేనే అసలు ఏ విధమైన ఆపదలు కూడా మన దగ్గరికి రావట. అలాంటి దుర్గామాత గాయత్రీదేవి అవతారంలో మనకి ఈరోజు దర్శనమిస్తోంది. తెల్లటి హంసవాహనం మీద దర్శనమిస్తుంది. ఆవిడ వాహనం హంసవాహనం. లేత ఎరుపు రంగు చీరలో అమ్మవారు ఉంటుంది. ఒక్కసారి మనం ఆ అమ్మవారిని ధ్యానించుకుందాం, గాయత్రి అమ్మవారిని. ముక్తా విద్రుమహేమనీలధవళశ్ఛాయైర్ముఖైస్తీక్షణైః
యుక్తామిందు నిబద్ధరత్నముకుటాం తత్వార్ధవర్ణాత్మికాం గాయత్రీం వరదాభయాంకుశకసాం శుభ్రం కపాలాంగదాం శంఖం చక్రమదారవిందయుగళం హస్తైర్వహంతీం భజే. ఈ గాయత్రీదేవి మూలమంత్రం ఒకటి ఉంది. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాతు. గాయత్రీదేవి యొక్క మూలమంత్రం ఇది. దీన్ని సంధ్యావందనంలో, అలాగే అనుష్ఠానం చేసేవాళ్ళు, అమ్మవారిని ఉపాసన చేసేవాళ్ళు ఈ మంత్రాన్నే ప్రతిరోజు పఠిస్తారు. ఉదయం పూట నిత్యపూజలో సంధ్యావందనం చేసుకున్నప్పుడు కానీ, అంటే ఏమండి ఎన్నో మంత్రాలు ఉన్నాయి, మరి ఈ మంత్రాన్నే ఎందుకు పఠించాలి అంటే, మనకి చెప్పిన శాస్త్ర నిర్దిష్టమైన ప్రమాణం ఏమిటంటే, నగాయత్ర మరం మంత్రం నమాతు పరదేవత. గాయత్రీదేవిని మించిన మంత్రం లేదు, తల్లికి మించిన దైవము లేదు. నగాయత్ర పరం మంత్రం నమాతు పరదేవత. గాయత్రి మించిన మంత్రము లేదు, తల్లి. అందువల్ల ఈ గాయత్రి మంత్రం నుంచే మిగతా అన్ని మంత్రాలు కూడా ఉద్భవించినాయి. 24 అక్షరాలతో కూడినటువంటి మంత్రం ఇది గాయత్రి మంత్రం. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాతు. సైంటిఫిక్గా ఆలోచిస్తే ఎప్పుడైతే ఏ మంత్రం కానీ ఏదైనా కానీ అదే చెప్తారు. మనం చెప్పుకున్నాం, మనం హృదయంలో నుంచి భావన రావాలి, హృదయంలో నుంచి భావన రావాలి. మంత్రము నాభిస్థానం నుంచి రావాలి. ఒక మంత్రం చదువుతున్నాము అంటే ఆ మంత్రము నాభిస్థానం నుంచి రావాలి, గొంతులో నుంచి, ఇక్కడ కంఠం నుంచి రాకూడదు. ఎప్పుడైతే నాభిస్థానం నుంచి వస్తుందో అక్కడ మరి మనం చెప్పుకుంటాం, షట్చక్రాలు ఉన్నాయి మనిషిలో, 6 చక్రాలు. ఈ 6 చక్రాలని ఉద్దీపింపజేసినట్లయితే మహర్షులం అవుతాం. ఒక్కసారి ఆలోచించండి, ఇది నిజమా అబద్ధమా అనేది మనమే ఆలోచించుకుందాం. పూర్వకాలం ఋషులు కళ్ళు మూసుకుని ఫలానా చోట ఫలానా జరుగుతోంది, అదిగో మాయలపైకి రాజుగారు నెత్తికెళ్ళాడు. మన భాషలో విఠలాచార్య గారి సినిమాలు తీసేవారు, మాయల బకీర్ సినిమాలు. మాయల బకీర్ కళ్ళు మూసుకుని అలా చూస్తే దుర్భిణి అని ఎక్కడి నుంచో జరిగేది కనబడేది. ఎలా కనబడిందంటే, ఈరోజు మనం టీవీ చూస్తున్నాం కదా, ప్రోగ్రాం ఎక్కడ జరుగుతోంది, మీరు ఎక్కడ చూస్తున్నారు, ఎలా కనబడుతోంది? అక్కడి నుంచి ఇక్కడ దాకా వైరుందా? లేదే. అంటే ఆ శబ్ద తరంగాలని, కాంతి తరంగాలని మార్చుకుని ఎక్కడో జరిగినటువంటి, ఈ స్టూడియోలో జరిగినటువంటి కార్యక్రమాన్ని బిట్స్గా, డాట్స్గా మన సైంటిఫిక్ రీత్యా మార్చుకుని మళ్ళా మనకు టీవీలోకి వచ్చేటప్పటికి ఇక్కడ కలుపుకుని ఏ విధంగా అయితే బొమ్మ కనబడుతోందో ఆ విధంగా ఆ తరంగాన్ని ఉత్పత్తి చేసే శక్తి, టీవీని కనుక్కున్న శక్తి మనిషికి ఉన్నప్పుడు ఈ తరంగాన్ని ఉత్పత్తి చేసే శక్తి మనకు లేదా? టీవీని కనుక్కుంది మనం, కంప్యూటర్ కనుక్కుంది మనం. మన యొక్క మెదడు ఎంత గొప్పదో ఆలోచించండి. కానీ ఈరోజు ఆ ఆలోచన శక్తిని మనం దుర్వినియోగపరుచుకుంటున్నాం. దుష్టపు ఆలోచనలకి మనం ఈ బుర్రని కేంద్రీకరిస్తున్నాం. మంచి ఆలోచనలకు, భక్తిభావానికి, వీటికి మనం ఈ బుర్రని, మన యొక్క మనసుని, మెదడుని కూడా మనం పంపించే పరిస్థితిలో లేము. ఆ విధంగా పూర్వకాల ఋషులు ఏ విధంగా అయితే కూర్చుని కళ్ళు మూసుకుని వారి యొక్క ప్రతివారికి ఒక, మన దేవుడి బొమ్మలు చూస్తూ ఉంటాం, ఒక రాముడి బొమ్మ, కృష్ణుడి బొమ్మ, ఇంటికి వెళ్ళి మీరు ఎదురుగుండా చూడండి, వెనకాల ఒక చక్రం కనబడుతూ ఉంటుంది ప్రకాశవంతంగా.
ఆరా అంటాం, ఆరా. అది మనకి ఉంది. అయితే దాన్ని ఉద్దీపింపజేసేటువంటి ప్రక్రియ, దాన్ని ఉద్దీపింపజేసేటువంటి ప్రయత్నం మనం చేయలేకపోవటమే మన దౌర్భాగ్యం. ఎప్పుడైతే దాన్ని ఆ ఆరాన్ని మనం ప్రకోపింపజేశామో అంటే ఈ కుండలిని శక్తి, ఇప్పుడు దాకా చెప్పుకుంది, ఈ కుండలిని శక్తి నాభి నుంచి ఈ మంత్రం రావటం ద్వారా 3.5 చుట్టలు చుట్టుకున్నటువంటి కుండలిని శక్తి ప్రేరేపితమై పైన సహస్రార చక్రంలోనికి ఎప్పుడైతే వెళ్ళిందో అప్పుడు ఈ మనిషి జన్మకి సార్థకత. అదే యోగా, అదే మెడిటేషన్, అదే ధ్యానము, అదే పూజ, అదే ఉపాసన. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. ఒక పేరు పెట్టగానే స్టార్ట్, కొంతకాలం ఆయిల్ పుల్లింగ్ స్టార్ట్, బుగ్గల నొప్పులు ఆపేసాం, స్టాప్, స్టార్ట్, స్టాప్. అంటే ఎవరు ఏది చెబితే అది మనం స్టార్ట్ చేస్తాం, ఇంకొకళ్ళు చెప్పగానే స్టాప్ చేస్తాం. అది కాదు. మనకి ఆర్షధర్మం ప్రకారం మనకి శాస్త్రాలు చెప్పిన విషయాన్ని, నిర్దిష్టమైన విషయాన్ని మనం అవలంబించాలి, వాటిల్ని ఆచరణలో పెట్టాలి. ఎవరో చెప్పారని చేయటం, ఎవరో వద్దన్నారని మానేయటం అంటే మన వ్యక్తిత్వం ఏమైంది, మన ఆలోచన సరళి ఏమైంది, మన నిర్ణయ శక్తి ఏమైంది? ఇంతకీ మనం ఒకళ్ళ మీద ఆధారపడి ఉండటమేనా? మనకంటూ ఒక స్వయం నిర్ణయం లేదా? ఇది మనందరం మనం ఆలోచించుకోవాలి. ఉంది, ప్రతి వాళ్ళకి శక్తి ఉంది, ఎవ్వరూ తక్కువ కాదు, అందరూ మేధావులే. అయితే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోవటం వల్ల, సరైనటువంటి ఆలోచన శక్తిని కల్పించుకోకపోవటం వల్ల మనం ఈ పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి ఆ విధంగా ఈ గాయత్రి 24 అక్షరాల గాయత్రి మంత్రాన్ని నాభి నుంచి రావాలి. వచ్చినట్లయితే కుండలిని శక్తి ప్రేరేపితమై సహస్రార చక్రంలోకి వెళ్ళిందో నువ్వు కూడా కళ్ళు మూసుకుని ఎక్కడ ఏం జరుగుతుందో గ్రహించగలిగే కెపాసిటీ, ఆ ఋషులు చెప్పిన విధంగా దూరదృష్టి, దివ్య దృష్టి అన్నీ వస్తాయి. మరి ఈ రోజుకు చూస్తున్నాం, హఠయోగం, నీటి మీద తేలుతూ ఉంటారు, సాధనే కదా. అంటే నీటి మీద నడిచే వాళ్ళని మనం నమ్మం, నీటి మీద తేరే వాళ్ళని నమ్ముతున్నాం, చూస్తున్నాం కళ్ళతో. మన సాధనా శక్తి కరువైంది. ఆ సాధనతో మనం ఏదైనా చేయవచ్చు. కాబట్టి ఈ 24 అక్షరాల గాయత్రి మంత్రం, ఈ మంత్రం నుంచే అన్ని మంత్రాలు ఉద్భవించినాయి. అన్ని మంత్రాలకి మూలాధారం గాయత్రీదేవి. గాయత్రి ఉపాసన ద్వారా అందరూ తమ యొక్క ఐహిక సుఖాలని, కోరికల్ని సాధించుకోవచ్చు. అమ్మవారి అనుగ్రహానికి కూడా మనం కృపాపాత్రులం కావచ్చు. ఇందులో మరి 5 ముఖాలు, ముక్తా విద్రుమహేమనీల ధవళశ్చాయైర్ముఖైస్తీక్షణై అని చెప్పుకున్నాం. 5 ముఖాలతో ప్రకాశిస్తున్న అమ్మవారు. ముక్త అంటే ముత్యాల రంగు, ఒక ముఖం ముత్యాల రంగుతో ఉంటుందిట. విద్రుమ పగడాల రంగుతో ఉంటుంది. హేమ బంగారు రంగుతో ఉంటుంది. నీల నీలపు రంగుతో ఉంటుంది. ధవళ వజ్రములాగా తెల్లగా ఉంటుంది. ముక్తా విద్రుమహేమనీల ధవళశ్చాయైర్ముఖైస్తీక్షణై యుక్తామిందునిబద్ధరత్నమగుటాం తత్వార్ధవర్ణాత్మికాం గాయత్రీం వరదాభయాంకుశకసాం శుభ్రం కపాలాంగదాం శంఖం చక్రమదారవిందయుగళం హస్తైర్వహంతీం భజే. ఈ విధంగా అమ్మవారు 5 ముఖాలతో, 5 రంగులతో ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ 5 ముఖాలు పంచభూతాలకి ప్రతీకి. పృథివాపస్తేజో వాయురాకాశాత్. పృథివీ, ఆపసు, తేజస్సు, వాయువు, ఆకాశము. మరి ఈ పాంచభౌతిక శరీరం కూడా అక్కడి నుంచే పుట్టింది. కాబట్టి మరి పంచాంగాలు, మనం పంచాంగాలతో కూడా అర్చన చేయవలసిందే. పంచపూజలు, లమిచ్చాది పంచపూజలు అంటాం. ఓం
మీకు ఐడియా ఉండే ఉంటుంది. లం పృథివ్యాత్మనే గంధం పరికల్పయామి. లం తత్వం పృథ్వీతత్వం, దీన్ని గంధంతో సమర్పిస్తాం. హం ఆకాశతత్వం, ఓం హం ఆకాశతత్వాత్మనే పుష్పం పరికల్పయామి. ఓం హం వాయుతత్వాత్మనే ధూపమాగ్రాపయామి. ఓం రం తేజస్తత్వాత్మనే దీపం దర్శయామి. ఓం వం అమృతత్వాత్మనే అమృత నైవేద్యం సమర్పయామి. ఈ విధంగా పూజ చేస్తాం. లమిత్యాది పంచభూజులు, అమ్మవారు పంచముఖాలు, పంచభౌతికాలు, మనది పాంచభౌతిక శరీరం, పంచభూతాలకు ప్రతీక. చేయవలసిన లమిత్యాది పంచపూజ. చివరికి మనం కలిసేది కూడా పంచభూతాల్లోనే. ఈ విషయాన్ని మనందరం కూడా ప్రతి క్షణం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. ఆ విధంగా గాయత్రీదేవి ప్రతి క్షణంలోనూ మనకి అన్ని రూపాల్లో, పంచభూతాల రూపంలో, పంచముఖాల రూపంలో, పంచపూజల్లో మనకు దర్శనమిస్తూ ఉంటుంది. చివరికి మన శరీరం కూడా కలిసేది ఈ పంచభూతాల్లోనే. అదేవిధంగా మరి భోజనం చేసేటప్పుడు వ్యాహృతులను తీసుకుంటాం. ప్రాణాయి స్వాహ, అపానాయి స్వాహ, వ్యానాయి స్వాహ. నివేదన పెట్టేటప్పుడు కూడా ఓం ప్రాణాయి స్వాహ, ఓం వ్యానాయి స్వాహ, ఓం ఉదానాయి స్వాహ, ఓం సమానాయి స్వాహ. ప్రాణాపాన వ్యానోదాన ఉదాన. అమ్మవారికి కూడా ఇదే చెప్తారు. ప్రాణాపాన వ్యానోదాన సమాన సప్రాణ శ్వేతవర్ణా. ఈ ప్రాణాహుతులు తీసుకునే ఆహారం తీసుకునేటప్పుడు, ఆహారాన్ని భగవంతునికి నివేదన పెట్టేటప్పుడు కూడా మనం చక్కగా అమ్మవారి యొక్క మన యొక్క మూలమంత్రాన్నే మనం స్మరిస్తూ ఉంటాం. కాబట్టి 24 అక్షరాల్లో ఈ అమ్మవారి యొక్క మంత్రం ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అనేది సరిగ్గా మనం నాభిస్థానం నుంచి పలకగలిగితే ప్రతి ఒక్క అవయవంలో ఉన్న నాడులు, ఉన్నటువంటి రక్త ప్రసరణ జరిగిన నాడులు అన్నీ కూడా చక్కగా వాటి యొక్క ఉత్తేజంతో మనకి ఆరోగ్యాన్ని ఇస్తాయి. చివరికి ఏమిటంటే మనకు మిగిలేది ఆ మంత్ర జపం వల్ల కూడా. అదే చెప్పాను, యోగా, మెడిటేషన్, సాధన, ఉపాసన ఏదనుకున్నప్పటికీ కూడా మనకి ఆ మంత్ర బలంతో మన ఆరోగ్య పరిస్థితులు గాయత్రీమాత చక్కబరుస్తుంది. 24 అక్షరాల్లో రకరకాల గాథలు ఉన్నాయి వాటికి సంబంధించి. మరి 24 అక్షరాల్లో తత్ అంటే గణేశుడని, సా అంటే నృసింహస్వామని, వి అంటే విష్ణువు అని, అంటే ఓం తత్స వితుర్ అని చెప్పుకుంటున్నాం కాబట్టి తత్స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి అని చెప్తున్నాం. ఈ 24 అక్షరాల్లో గణేశుడు, నృసింహస్వామి ఒక్కో అక్షరానికి రే అంటే రాధాదేవని, అని అనేటువంటిది లక్ష్మీదేవని, యం అగ్నిదేవుడు, భా ఇంద్రుడు, గా అనేటువంటిది గో అనేటువంటిది సరస్వతీదేవి, దే అనేటువంటిది దుర్గాదేవి, వా అనేటువంటిది హనుమాన్ స్వరూపాన్ని, స్యా అనేటువంటిది భూదేవిని, భీ అనేటువంటి సూర్యభగవాన్ని, మా అనేటువంటిది శ్రీరామచంద్రుణ్ణి. ఈ విధంగా హి సీతాదేవి, ధీ చంద్రుడు, యో యమధర్మరాజు, యో బ్రహ్మదేవుడు, ప్రానారాయణుడు, చో హైగ్రీవుడు, దా అంశదేవత, యత్ తులసీమాత. ఈ విధంగా 24 అక్షరాలు 24 దేవతల్ని ప్రతిబింబిస్తున్నాయి. కాబట్టి మనందరం కూడా చక్కగా ఈ గాయత్రీ మంత్రాన్ని ధ్యానిస్తూ అమ్మవారి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలకి పాత్రలవుదాం. ఓం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీశాం గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వేషాం స్వస్తిర్భవతు, సర్వేషాం మంగళం భవతు, సర్వేషాం శాంతిర్భవతు. ఓం శాంతి శాంతి శాంతి.